మనం హాలీవుడ్ లో చాలా యాక్షన్ మూవీస్ ని చూసుంటాం కానీ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ మాత్రం వేరే లెవెల్ మావా. సో ఫైనల్ గా మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెక్నింగ్ లాస్ట్ పార్ట్ రిలీజ్ చేశారు. ఇది డెడ్ రెక్నింగ్ కి సీక్వెల్. వెల్కమ్ టు థ్రిల్ ట్రాప్ మావా. ఈ వీడియోలో నేను మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెక్నింగ్ మూవీ స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నేను ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ని సజెస్ట్ చేస్తా ఉంటాను. సో నా సజెషన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మా, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెక్నింగ్ ఈ మూవీ 2025 లో రిలీజ్ చేశారు. అండ్ ఇది డెడ్ రెక్నింగ్ కి సీక్వెల్. స్టోరీ గురించి చెప్పాలంటే మళ్ళీ మన ఈథాన్ హంట్ ఒక డేంజరస్ అండ్ పర్సనల్ మిషన్ లో ఉంటాడు మా. అండ్ డెడ్ రెక్నింగ్ మూవీ ఎండ్ అయ్యాక ఈథాన్ హంట్ అండ్ వాళ్ళ టీం అందరూ కలిసి ఎంటిటీని డెస్ట్రాయ్ చేయడానికి వెళ్తారు. అండ్ వాళ్ళు ఎంటిటీని చేరుకోగలిగారా లేదా, డెస్ట్రాయ్ చేశారా లేదా అన్న దాని మీదే మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్స్ లో యాక్షన్ ఉంటుంది. టామ్ క్రూజ్ స్టంట్స్ అంటే మనందరికీ తెలిసిందేమో. ఈసారి హైట్స్ కి వెళ్ళిపోయాడు. చాలా సీన్స్ లో బ్రీత్ ని హోల్డ్ చేయడం కష్టం అయిపోతుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం ఫుల్ థియేటర్ వైబ్ ఇస్తాయి. టామ్ క్రూజ్ మళ్ళీ ఈథాన్ హంట్ అని ప్రూవ్ చేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ లో ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. కొత్త క్యారెక్టర్స్ కూడా బాగా సెట్ అయ్యారు. టీమ్ కెమిస్ట్రీ సాలిడ్ గా ఉంది. ఫన్ ప్లస్ ఎమోషన్ రెండు బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో పేస్ తగ్గుతుంది మా, కొన్ని సీన్స్ లో కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పికప్ అవుతుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ మాత్రం పీక్స్ కి వెళ్తుంది. అండ్ ప్రీవియస్ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తక్కువగానే ఉంటాయి మా. బట్ పర్వాలేదు, టామ్ క్రూజ్ యాజ్ యూజువల్ బీస్ట్ మోడ్ లో ఉంటాడు ఈ మూవీలో. బట్ కొన్ని సీన్స్ ఓవర్లీ స్టెచ్డ్ అనిపిస్తాయి. విలన్ యాంగిల్ ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అవుతుంది బట్ డెప్త్ తగ్గుతుంది. అండ్ బెంజీ లూథర్ రోల్స్ కి డీసెంట్ స్పేస్ ఉంది కానీ ఎమోషనల్ కనెక్ట్ వీక్ గా ఉంటది. పోతే పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే టామ్ క్రూజ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి. హై క్వాలిటీ యాక్షన్ సీన్స్ ఉంటాయి మా. అండ్ బ్రిలియంట్ విజువల్స్ ఉంటాయి. కెమెరా వర్క్ అండ్ బీజిఎం టాప్ నాచ్ లో ఉంటాయి. అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్లో నేరేషన్ ఉంటుంది కొన్ని పార్ట్స్ లో. వీక్ ఎమోషనల్ పే ఆఫ్స్ ఉంటాయి. క్లైమాక్స్ ఓవర్ హైప్ లా ఫీల్ అవుతుంది మా. విలన్ ట్రాక్ ఉండే పొటెన్షియల్ ని ఫుల్ గా వాడలేకపోయారు. అండ్ మీరు కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి మంచి టైం ట్రావెల్ అండ్ సూపర్ హీరో వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మన ఛానల్లో మంచి వెబ్ సిరీస్ గురించి సజెస్ట్ చేశాను మా. సార్ వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది వెబ్ సిరీస్. ఓవరాల్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెక్నింగ్ ఈజ్ ఏ విజువల్లీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని ఎమోషనల్లీ లైట్ గా అనిపిస్తుంది. మాస్ మూమెంట్స్ ఉన్నాయి బట్ కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ రావడం కష్టం. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 10/7.8. డీసెంట్ క్లోజర్ టు ద ఫ్రాంచైజ్ మేబీ. వన్ టైమ్ థియేటర్ వాచ్ మా, వర్త్ ఇట్ ఫర్ టామ్ క్రూజ్ అండ్ యాక్షన్. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే టామ్ క్రూజ్ అండ్ యాక్షన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మా. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మీరు కనుక ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ని నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పేజ్ ని ఫాలో చేసి డిఎం చేయండి మా. అండ్ ఇలాంటి మరిన్ని సిరీస్ అండ్ మూవీస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.